నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు పుష్పితలయ్య. పుష్పితలయ్య గారు. ఓకే. అంటే మేము ఒక జస్ట్ ఎలక్షన్ సర్వే మీద వచ్చేసినామండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ వస్తూ ఉంది కదా, ఇప్పుడు ఏదైతే ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించి మళ్ళీ ఒక ఎలక్షన్ ఊపు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయిపోగానే పార్లమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటే పార్లమెంట్ తర్వాత పోటీ చేశారా మీరు కూడా? బీఎస్పీ పార్టీ నుంచి నేను ఎక్కడ చేశారు? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వరంగల్ ఈస్ట్ లో నాకు ఒక ట్రాన్స్జెండర్ గా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ గా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఏ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించలేదు. బట్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లోకి రావగానే ప్రవీణ్ కుమార్ గారు వెంట రావడం జరిగింది. మీరు కూడా వచ్చేసారు. ఎట్లా ఉంది మేడం, మరి ఏమనుకుంటున్నారు ఇక్కడ అసలు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో ఎవరికి ఉంది అవకాశం? యాక్చువల్లీ జనాలు కోరుకునేది నీతి నిజాయితీ గల వ్యక్తి కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు రాకేష్ అనే అన్న కరోనా టైంలో ప్రజల్లో ఉండి ప్రజల కోసం చేసిన వ్యక్తి. ఇప్పుడు ప్రజా ఎవరైనా ప్రజలు ఎలా కోరుకుంటారు? నీతి నిజాయితీ కోరుకుంటారు. బట్ తీన్మార్ మల్లన్న వ్యక్తి భూ కబ్జాలు చేసింది. అంటే ఒక సోషల్ మీడియాగా ఒక యూట్యూబ్ ఛానల్ ని అడ్డం పెట్టుకొని ఆస్తులు అంతస్తులు సాధించుకొని అధికారంలో ఉన్న వాళ్ళని కూడా ఖండించి వాళ్ళ డబ్బులు గుంజుకున్నాడే తప్ప నిజమైన నాయకుడు అతను కాదు. దీనికైనా అసలు ఈ పట్టభద్రులకు అతను అసలు వ్యాలిడిటీ వ్యక్తి కాదు. మరి ఎందుకు ఇచ్చింది ఈసారి ఆయనకి టికెట్? ఎందుకు ఇచ్చింది అనుకోవచ్చు? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని చాలా వ్యతిరేకత చూపించారు కాబట్టి అలా అతనికి ఇవ్వడం జరిగింది. వాస్తవానికండి ఇప్పుడు జర్నలిజం వేరు. నేను ఒక జర్నలిస్ట్నే, నేను కూడా చేస్తా ఉంటాను, నాకు కూడా అది ఉంటుంది. బట్ దానికి అడ్డం పెట్టుకొని ఒక ఫేక్ ప్రాపగండా, ఒక కుటుంబానికి సంబంధించిన మీద ఫేక్ వార్తలు, లేకపోతే వాళ్ళ ఇంటి ఆడపడుచుల మీద ఇష్టానుసారమైనటువంటి కూతలు, ఇట్లాంటి కూసినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజాస్వామ్యం అని చెప్పేసి కూడా వచ్చేసి ఏదో అధికార పార్టీలో జాయిన్ అయిపోయి ఎక్కడైతే అవకాశం వస్తుందో అక్కడ జాయిన్ అయిపోయి ఈరోజు ప్రజల మీద పడుతున్నారు వచ్చేసి మాకు ఓట్లు వేయాలని చెప్పేసి. మీరు ఏమంటారు, దాన్ని ఎట్లా చూస్తారు? ఈ చిన్న మెసేజ్ అండి, ఎవరికి తెలియదు. చాలా వరకు అన్నిటి గురించి తీశాడు కదా. మరి చిన్న పిల్లలు హాస్టల్లో 2 మహిళలు ఒకేసారి ఊరేసుకుంటే వాళ్ళ గురించి భువనగిరిలో అవును, అది ఇక్కడనే కదా భువనగిరిలో, వాళ్ళ గురించి మాట్లాడలేదు. అవును, అక్కడ ఆ తర్వాత మొన్న గురుకుల పాఠశాలకు సంబంధించి కూడా విషారం దీని ఒక అబ్బాయి చనిపోయిండు, దాని మీద కూడా. అంటే వీళ్ళు ప్రజల పట్ల చూపించే నాయకులు కాదు, ప్రజల కోసం పనిచేసే నాయకులు కాదు. ఓన్లీ వీళ్ళు సెల్ఫిష్ కోసం, వీళ్ళు గెలుచుకొని ఆస్తులు సంపాదించుకోవడానికి వెనక 4 రాళ్ళు వేసుకోవడానికి తప్పచ్చారు. కానీ ఈ గ్రాడ్యుయేషన్స్ కి అసలు ఈయన అర్హుడు కాదు. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ గా నేను చెప్తున్నాను. నన్ను కూడా మార్నింగ్ న్యూస్ కి పిలిచారు. నేను కూడా అక్కడ చూసినట్టయితే అసలు కావాల్సిన మాటలు మాట్లాడకుండా ఏదో విధంగా మాట్లాడతాడు, ఆయనకి ఇష్టం ఉన్నది మాట్లాడతాడు. యాక్చువల్లీ అసలు రెస్పెక్ట్ గల వ్యక్తి అతను. అసలు యాక్చువల్లీ నాకు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ట్రాన్స్జెండర్ కి టికెట్ ఇచ్చారని నన్ను పిలవడం జరిగింది. అందుకోసం నేను పిలిచారు, వెళ్ళారు. అంటే అతని అవసరం కోసం, అతనికి క్యూస్ పెరగడానికి. ఇప్పుడు రాకేష్ అనే వ్యక్తి ఏదో పోస్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకొని వ్యూస్ రావడానికి అతను పని చేయట్లేదు. జనం కోసం పనిచేసే వ్యక్తి, జనాలకు. అలాంటి వ్యక్తి పేదింటి బిడ్డ, ఆయన ఇక్కడ పుట్టిన బిడ్డ, ఇక్కడ పెరిగిన బిడ్డ, రైతు బిడ్డ అతను కష్టాలు చూసుకుంటూ వచ్చిన వ్యక్తి కాబట్టి అతను గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటున్న ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. అదే ప్రజలు ఈ ఎమ్మెల్సీ ఓటుతో బుద్ధి చెప్తారండి. ఇదే అంటే ఒక ఫేక్ ప్రాపగండా మనం బాగా నమ్ముతా ఉంటారు జనం. ఎందుకంటే మంచి ఎంత లేటుగా పోతుందో చెడు అంత ఫాస్ట్ గా అదైపోతుంది. బట్ ఈ టీవీ ముందర కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడేసి అదంట ఇదంట అని చెప్పేసి తర్వాత జనాలు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయినమాట వాస్తవం. ఈ రోజు మళ్ళీ అంటే దీని వెనక ఒక ఎజెండా ఉంటుంది. అంటే ఈరోజు మనం ఆయన బీజేపీ పోయినా, వేరే పార్టీకి పోయినా, ఇంకే పార్టీకి పోయినా, తర్వాత ఇక్కడ నుంచి అధికార పార్టీకి వచ్చినా అక్కడి నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా కూడా ఒక ఎజెండా అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు. అంటే దీన్ని ప్రజలు ఎట్లా యాక్సెప్టెన్స్ చేస్తారండి? ఇప్పుడు ప్రజలు గుడ్డోళ్ళు కాదు కదండి. ప్రజలు తెలియక ఇప్పుడు కూలర్ పెడతాము, గాలి ఇటు వీస్తుంది. అలా గాలి వీచింది కాంగ్రెస్ గాలి తప్ప నిజాయితీగా వాళ్ళు ఓట్లేదండి. మళ్ళీ కేసీఆర్ గారు చేసిన పనులను గుర్తు చేసుకొని మళ్ళీ ప్రజలు మళ్ళీ 6 నెలల్లోనే ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అతని మీద అంత వ్యతిరేకత ఉన్నది. గుండాలకు దందాలు చేసే వాళ్ళకి ఇస్తారు కానీ టికెట్లు నిజాయితీ గల వ్యక్తులకు ఇచ్చారు లేదు. చెప్పండి. అదే అంటున్నారు కదా, నన్ను శాసన మండలికి పంపిస్తారా, శ్మశానానికి పంపిస్తారా అంటున్నాడు కదా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి. అదే అతనికి తెలుసు కదా, ఓడిపోతాను కావచ్చు అనే ఆలోచన మీదనే నన్ను శ్మశానానికి పంపిస్తారా అని. ఎందుకు వచ్చిన ఆలోచన, ఆ థాట్ ఓడిపోతారనే ఆలోచన అతనికి ఉంది. ఎందుకంటే ఆ పట్టభద్రులకి ఆయన అర్హుడు కాదు కాబట్టి అతనికి ఉంది. అదే ఒక మాట ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీని అడ్డం పెట్టుకొని నేను నా వైఫ్ ఏదో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వ్యక్తి, నేను బీసీని అది అని చెప్పేసి ఈరోజు ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నమ్ముతారా జనాలు? యాక్చువల్లీ అతని మీద కేసులు ఎన్నో ఉన్నాయండి. అప్పుడు ఇట్లా పెట్టారు, అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి. మహిళలను ఎలా వేధించిన కేసులు కూడా ఉన్నాయి. మహిళల గురించి తప్పు క్యూ న్యూస్
కేసులలో ఎన్నో మాట్లాడిన విషయాలు ఉన్నాయి. అంటే డబ్బుల కోసం ఆయన ఏదైనా చేస్తాడు తప్ప నిజాయితీ గల పని చేసే వ్యక్తి కాదు. ఇదే అఫిడవిట్ లో అసలు నాకు కనీసం కారు కూడా లేదన్న వ్యక్తి ఈ రోజు వెల్ఫేర్ కార్లలో తిరుగుతా ఉన్నారు మరి కదా. అదే మీరు తెలుసుకోవాల్సిందా మీ అంటే ఇప్పుడు ఈ మీడియా మిత్రులకు కూడా తెలుసు ఎవరు దొంగ ఎవరు లంగ అనేది చాలా వాళ్ళకి తెలుసు. ఈ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లో ఉండే వ్యక్తి అండి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నట్టు మనం కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నట్టయితే గనక, అంటే ఇప్పుడు ఒక బట్టి విక్రమార్కుడు ఉన్నాడు, ఒక ఎస్సీ మన మాదిగ బిడ్డను, అతను ఎక్కడ పెట్టారు? అంటే ఇప్పుడు ఈ అధికారంగా వచ్చి వాళ్ళకి కళ్ళు నెత్తికి ఎక్కిపోయినాయి. అంటే చీప్ గా మాట్లాడే వాళ్ళకి, భూ కబ్జాలు చేసే వాళ్ళకి, 4 రాళ్ళు వెనకేసుకునే వాళ్ళకి ఇస్తారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు చీప్ గా, ఇష్టానుసారం. ఏంటంటే ఆయన గుంపు మేస్త్రి కదా, అలాగే మాట్లాడతారు. ఇందిరా మిల్లులు కట్టుకోవాలి కదా, ఆయన గుంపు మేస్త్రి రేపు మరి ఇందిరా మిల్లులు ఆయననే కడతాడు, అది కూడా ఆ ఫండ్ కూడా అతనికి వస్తుంది. మేస్త్రి ఖర్చు కూడా ఆయన తీసేసుకుంటాడు. ఓకే ఓకే, అంటే కొంచెం క్వాలిటీ ఉండాలి పాలిటిక్స్ లో ఎవరైనా కూడా. ఒకటి వినండి, కేసీఆర్ గారు ఇంద్రభవనంలో వెళ్ళి నడుస్తుంటేనే పక్కన వచ్చే గన్మెన్స్ కాదు, పక్కన మనలాంటి వ్యక్తి పోయినా గానీ అబ్బా ఇతను కూడా ఎమ్మెల్యే అనే ఆలోచన వచ్చేది. అతను వెళ్తే అసలు సీఎం లెక్క ఉన్నాడా? అతని హైట్ పర్సనాలిటీ 1.5 ఫీట్ ఉన్న వాడికి 1.5 ఫీట్ మాటలు పెద్దగా ఉన్నాయి కదండి. మాటలు కాదు, ప్రశ్నించే గొంతుగా కాదు కావాల్సింది, పనిచేసే యువకుడు, పనిచేసే నాయకుడు కావాలి. ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు కేవలం ఏమంటారు కదా, తెలంగాణలో ఏం నడుస్తుందంటే దేవుని మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు నడుస్తున్నాయి. బీజేపీ ఏమో రామ రామ అంటాడు, మరి వీళ్ళేమో ఇలా చేస్తారు. రాముని మీద మనకు ప్రేమ లేదా, మనం మాల వేసుకుంటలేమా? ఎంతో మంది దేవుడికి ఎవరైనా పూజిస్తారండి. దేవుడు అందరికి దేవుడు, కొందరికి దేవుడు కాదు కదా. మరి రామాలయం గట్టి మోదీ చోటాబాయ్, ఆయన బడాబాయ్, ఆయన చోటాబాయ్ అండి. ఈ బడాబాయ్ చోటాబాయ్ అన్నదమ్ములు అన్నప్పుడు వాళ్ళిద్దరు దొంగలు రెండు ఒకటే కదా. అంతే మరి. సరే, ఏం జరగబోతుందంటే ఒక 6 నెలలకు సాఫీగా నడుస్తున్నటువంటి వ్యవస్థ ఒక 6 నెలల్లో ఎందుకు ఇంత స్తబ్దుగా ఇదైపోతుంది మొత్తం? అంటే వచ్చిన 4 నెలలు వచ్చిన అధికారంలో 100 days కి ఎన్నో పనులు చేస్తున్నాడు. వచ్చిన 6 గ్యారెంటీలే జనాలకు చేయలేని వ్యక్తి, ఇంకెన్నో ఉన్నాయి దాని వెనుక, అవన్నీ చేయగలుగుతాడా? ప్రజలు చూసుకుంటున్నారు కదా, ప్రజలు కూడా గుడ్డిగా నమ్మారు. ఎందుకంటే ప్రజలు మోసపోయామేమో, మళ్ళీ కాంగ్రెస్ రావాలని ఆలోచన మీద చేశారు తప్ప నిజానికి కేసీఆర్ కావాలనుకుంటాను. ఎందుకంటే పెళ్ళైన బిడ్డకి తులం బంగారం ఇచ్చాడు, పెళ్ళైన బిడ్డలతో ఒక కన్న తండ్రిగా నిలిచాడు, ముసలి వాళ్ళకు 200 ఉన్న పింఛన్ 2000 చేశాడు. మరి ఇంకా మహిళల పేరు మీద ఈయన 2500 ఇస్తానన్నాడు. ఆ 2500 లేదు. ఇప్పుడు దళిత బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది, రైతు బీమా బంద్ అయింది. ఇవన్నీ ఫస్ట్ నెల పింఛన్ తిన్నాడండి ముసలి పేరు మీద. సిగ్గుచేటు. ఒక నెల పింఛన్ అయితే ఎగిరిపోయింది. రైట్, మొత్తానికి ఇప్పుడు కొన్ని రోజులు నడుస్తుంది ఒక వ్యక్తి మీద. అంటే మాత్రం వంట గ్యాస్ వస్తుంది 500 కన్నా, మా మహిళలు ఏం ఆలోచిస్తారు? ఉప్పు కారం సర్దిద్దుకోవడానికే కదా. మేము చేసే, మా భర్తలు చేసే పని ఏంటిది? రోజు కూలి చేస్తేనే పూట గడిచే వ్యక్తులం మేము. 500 అనగానే మేము ఆశపడ్డాం, ఎవరైనా ఆశపడతారు కదా. ఆశపడి ఇలా చేయడం, మేము మళ్ళీ మా బాధను మేము అంగీకరించుకుంటున్నామని మళ్ళీ కేసీఆర్ వంకే చూస్తున్నారు. డెఫినెట్లీ కారులో నిలబడ్డ ప్రతి వ్యక్తి గెలుస్తున్నాడు. అంతేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.